భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు హీరో మోటార్ కార్. దేశపు అతిపెద్ద టూ వీలర్ తయారీదారుగా ఉన్న ఈ సంస్థ అమ్మకాల పరంగా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. హోండా, టీవీఎస్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువవుతూ హీరో మోటార్ కార్ దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలు ఈ జోరును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 5,58,216 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,88,068 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 44% భారీ వృద్ధి. ఇక ఏడాదిలో ఇంత పెద్ద పెరుగుదల సాధించడం కంపెనీ మార్కెట్ బలం, డీలర్ నెట్వర్క్ విశ్వాసానికి నిదర్శనం. కేవలం డిస్పాచ్లలోనే కాదు, రీటైల్ అమ్మకాలలో అదే ఉత్సాహం కనిపిస్తుంది. వాహన్ పోర్టల్లో నమోదైన వాహనాల సంఖ్య 4,58,346కు చేరింది. ఇది మార్కెట్లో నిజమైన డిమాండ్ బలంగా ఉన్నదనే సంకేతం. ఇక మార్చి 1, 2026 నాటికి అందుబాటులో ఉన్న డేటా తెలంగాణ మినహా ఆధారంగా సంవత్సరానికి 18% రిటైల్ వృద్ధి నమోదైంది. అంటే డీలర్షిప్ల నుంచి వాహనాలు బయటకు వెళ్లడమే కాకుండా వినియోగదారుల చేతుల్లోకి వేగంగా చేరుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు హీరో బైకులు, స్కూటర్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన మైలేజ్, విస్తృత సర్వీస్ నెట్వర్క్ ఇవన్నీ కలిపి కంపెనీకి అదనపు బలం అందిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో నమోదైన ఈ అంకెలు మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నదనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక దేశీయ మార్కెట్లో బలమైన ప్రదర్శన కనబరుస్తూనే అంతర్జాతీయ రంగంలో కూడా హీరో మోటార్ కార్ప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఫిబ్రవరి 2026లో కంపెనీ ఎగుమతులు 41,248 యూనిట్లకు చేరడం దీని స్పష్టమైన ఉదాహరణ. గత సంవత్సరం ఇదే కాలంలో విదేశాలకు పంపిన 30,772 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 34% పెరుగుదల. ఇక ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, హీరో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బలంగా నిలబడుతున్నదనే సంకేతం. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పలు దేశాల్లో హీరో బైకులకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణం కనిపిస్తోంది. విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి అంశాలు విదేశీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఇదే స్థాయిలో పెరగడం కంపెనీకి మరింత బలం వచ్చింది. ఇక ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విభాగంలో కంపెనీ భారీ దూకుడు చూపించింది. ఆ నెలలో బైక్ల మొత్తం వాల్యూమ్లు 4,99,750 యూనిట్లను చేరుకోవడం గమనార్హం. గత సంవత్సరం ఫిబ్రవరిలో నమోదైన 3,52,312 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అంటే బైక్ సెగ్మెంట్ లోనే 1,00,000కు పైగా అదనపు యూనిట్లు అమ్ముడవడం కంపెనీ మార్కెట్ బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక స్కూటర్ విభాగం కూడా వెనుకబడలేదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 35,756 యూనిట్లు నమోదైతే ఈసారి ఆ సంఖ్య 58,460 యూనిట్లకు పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ విభాగంలో కూడా హీరో తన ఉనికిని బలపరుస్తోంది. హీరో స్వతంత్ర ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ అయిన వీడా ఈ నెలలో 12,514 రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గత సంవత్సరంలో పోలిస్తే దీని మార్కెట్ వాటా 3 రెట్లు పెరగడం విశేషం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, అదేవిధంగా వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.